తల్లిదండ్రుల తర్వాత మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఉపాధ్యాయులు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పర్యటనలో ఉన్న హరీష్ రావు విద్యార్థుల సమ్మర్ క్యాంప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సమ్మర్ హాలిడేస్లో విద్యార్థులు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా పుస్తకాలు చదవడం, చెస్ లాంటివి నేర్చుకోవాలన్నారు. పుస్తకాన్ని మించిన స్నేహితుడు మరొకరు ఉండరని విద్యార్థులకు చెప్పారు. సమ్మర్లో నీళ్లు, కొబ్బరి బోండాలు, మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకోరని విద్యార్థులకు హరీష్ రావు సూచించారు. ఎంత బాగా ఎదిగితే టీచర్ అంత ఉప్పొంగుతాడు. తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో గౌరవించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి గురువు గారు, ఉపాధ్యాయుడు. సో వాళ్ళు కూడా దే ఆర్ యువర్ వెల్ విషర్స్. మొబైల్ జీవితం కాదు, మొబైల్కు దూరంగా ఉండండి, పుస్తకాలు బాగా చదవండి. మీరు పుస్తకాలు పక్కన పెట్టి రీల్స్ చూస్తే చాలా నష్టం అవుతుంది. బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. పుస్తకం అనేది ఒక మంచి స్నేహితురాలు. పుస్తకాలు మీలో జ్ఞాపక శక్తిని పెంచుతాయి, మీ ఆలోచన శక్తిని పెంచుతుంది. జీవితంలో మీరు చాలా విలువలతో కూడినటువంటి ఎదగడానికి పుస్తకాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. నా రిక్వెస్ట్ ఎవ్రీ డే, ముఖ్యంగా సమ్మర్లో 10 to 4 బయటకు వెళ్ళొద్దు. విపరీతమైన ఎండ కొడుతుంది, వడదెబ్బ తగులుతుంది, అందువల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 10 to 4 యూ షుడ్ హ్యావ్ సమ్ షెడ్యూల్. 10 to 4లో పుస్తకం ఒక 2 గంటలు చదవండి, లేదా టీవీ చూడండి. మీ గ్రాండ్ పేరెంట్స్తో యూ స్పెండ్ యువర్ టైం. మీ తాతయ్యతోనే, అమ్మమ్మతోనో, నాయనమ్మతోనో, మీకు ఇష్టమైన వాళ్ళతో యూ స్పెండ్ టైం. ఎండల్లో బయట తిరగద్దు. చెస్ లాంటి అలవాటు చేసుకోండి, క్యారమ్ బోర్డ్ లాంటి గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఆడేటువంటి ప్రయత్నం చేయండి. డోంట్ గో అవుట్ డ్యూరింగ్ ద పీక్స్ టైం. అంటే 10 to 4, 10 to 5 మధ్య బయటకు వెళ్లకుండా కూడా ఉండాలి. అదేవిధంగా సమ్మర్లో కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి. డీహైడ్రేట్ అవుతుంటాం మనం. యూ షుడ్ హ్యావ్ లైమ్ వాటర్ అండ్ మోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఒక కోకు, పెప్సీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. యూ హ్యావ్ కోకోనట్ వాటర్, యూ హ్యావ్ లస్సీ, బటర్ మిల్క్, ఆర్ మంచినీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి. కానీ కోక్లు, పెప్సీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తెలుగు మాట్లాడుతున్నారు కానీ తెలుగు చదవడం రావడం లేదు. మాతృభాషను మర్చిపోకండి. మీ ఇంటికి పేపర్ వస్తుంది, కొద్దిసేపు పేపర్ చదవండి పొద్దున్నే. జస్ట్ ట్రై టు రీడ్ ద న్యూస్ పేపర్. మనకి ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో మన మాతృభాష, తల్లి లాంటిది తెలుగు భాష, అమ్మ లాంటిది తెలుగు భాష.